ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఈ సంవత్సరం బైబిల్ని పూర్తిగా చదివి ముగించుటకు మీరు చదవవలసిన వాక్య భాగం ఉదయం ఆదికాండం 1, 2, 3 అధ్యాయములు మరియు సాయంత్రం కొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామములో శుభములు తెలియచేస్తున్నాను. దేవదేవుడు మనల్ని ప్రేమించి 2024 అను నూతన సంవత్సరములోనికి మనల్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఆయనకు నిత్యము స్తుతి కలుగునుగాక. ఈ దినం ప్రభు మనకు ఏర్పరిచిన వాక్య భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఓమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువుకి పెట్టబడిన పేరు అల్ఫా ఓమేగా. బైబిల్ గ్రంథంలో మన దేవునికి 973 నామధేయములు కలవని ఆత్మాభిషిక్తుడైన దైవజనుడు జె సామ్ చౌదరి గారు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అత్యద్భుతంగా నడిపించబోతున్నారు. ఆయన మీకు అల్ఫా ఓమేగా వలె ఉండబోతున్నారు. బైబిల్ గ్రంథంలో మన దేవునికి ఆది అనే పేరు కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ప్రభువుకున్నటువంటి 2 నామములు మనం చూస్తున్నాం. మొదటిది ఆమేన్ అనువాడు, రెండవది ఆదియునైన వాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు అనే మాటను మనం చూస్తాం. ఇదే పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చివరిలో ఆమేన్ అనే మాటను చూస్తాం. బైబిల్కి ప్రారంభంలో ఆది అనబడినటువంటి దేవుడు కనపడుతున్నాడు. బైబిల్ యొక్క ముగింపులో ఆమేన్ అనబడిన దేవుడు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథానికి మొదటివాడుగా ఆది ఉన్నాడు. ఇదే పరిశుద్ధ గ్రంథానికి కడపటి వానిగా ఆమేన్ అనే దేవుడున్నాడు. ఆది, ఆమేన్ ఈ 2 నామములు కలిగిన వ్యక్తులు ఇద్దరు లేరు. ఈ 2 నామములు ఒకే ఒక దేవుడు కలిగి ఉన్నాడు. అయితే మనం చదివిన ప్రకటన 1:8లో అల్ఫాయు ఓమేఘయు అని దేవుడు తను తానే పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన ఆది, ఆయన అంతము, ఆయన మొదలు, ఆయన చివర. ఈరోజు ఈ నూతన సంవత్సర ప్రారంభంలో
మొదటి దినాన ప్రవేశించిన నీవు దేవుణ్ణి నీ యొక్క అల్ఫాగా, నీ యొక్క ఓమేగాగా నువ్వు చేసుకోవాలి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఆయన ఆదిగా అంతముగా ఉండాలని ఆశపడుతున్నాడు. జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు దేవుడు నీకు అల్ఫా ఒమేగాగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరంలో నీకు ప్రారంభము ఆయనే, ఈ సంవత్సరంలో నీకు ముగింపు ఆయనే. ప్రతిదినం ఆయన నీకు అల్ఫా, ప్రతిదినం ముగింపులో ఆయన నీకు ఓమేగా. ఆయన నీకు ఆదిగా ఉంటున్నాడు, ఆయన నీకు అంతముగా ఉంటున్నాడు. నీ ముందు ఆయన సాగి వెళుతున్నాడు, నీ వెనకటి భాగమును ఆయన తన సైన్యంతో కావలి కాస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం మీకు అనేకమైన అద్భుతాలు తేబోతుంది. ఈ నూతన సంవత్సరం ఎండిన ఎడారి లాంటి మీ జీవితాల్లో ఆనందపు ఊటల్ని ప్రవహింపచేయబోతున్నారు. కనుక మీరు ధైర్యం వహించండి, ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్ళండి. ఈ దినం దేవుడు మీకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నేనే ఆది, నేనే అంతము, నేను నీకు ముందు నడుస్తున్నాను, నేను నీ వెనకాల నడుస్తున్నాను. నీకు ముందుగా సాగి వెలుచు ఈ సంవత్సరంలో నా బిడ్డ, నీవు ఎన్నెన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కోబోతున్నావో వాటన్నిటినీ నేను నీ ఎదుటి నుండి పారద్రోలి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాను అని ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం వహించు, ముందుకు సాగి వెళ్ళు. ప్రభు కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా నాయన, మా జీవితానికి అల్ఫా నీవే, ఓమేగా నీవే, ఆది నీవే, అంతము నీవే. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మేము నీవు మాకు ఆదియు అంతమునై ఉండడానికి ఇష్టపడ్డావు. మా నాయన, ఒక క్రొత్త భవిష్యత్తు మా కన్నుల ముందుంది. ఎన్నెన్ని అనుభవాలు మేము ఎదుర్కోబోతున్నామో మాకు తెలియదు. మా చెయ్యి పట్టుకొని మీరు మమ్మల్ని నడిపించండి. పచ్చిక బయలు యొద్దకు, జీవజలముల ఊటల యొద్దకు మమ్మల్ని తోడుకొని వెళ్ళండి. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.